అందరికీ నమస్కారం అండి. మద్యం కుంభకోణం సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండేటువంటి మిథున్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యమైనటువంటి సాయి రెడ్డి కానీ, కారుమూరి కానీ, వీళ్ళందరూ కూడా దానిలో పాలు పంచుకునేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైనటువంటి వ్యాపారం చేస్తాడని చెప్పేసి ప్రజలు ఆ రోజు భావించి ఉండరేమో. జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రైవేటు వ్యక్తులు చేసుకుంటారు. అది నిష్పక్షపాతంగా చేస్తారు. ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని లేని పద్ధతిలో, నష్టం జరగనటువంటి పద్ధతిలో వ్యాపారాలు చేసుకునేటట్టుగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవించి ఎవరైనా వ్యాపారాలు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయటం, ప్రభుత్వమే వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలు నమ్మించి, ప్రభుత్వం వ్యాపారం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రజలకి నమ్మబలికి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల దాదాపుగా 52 మంది దాకా అరెస్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చివరికి అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ రాష్ట్ర ప్రజలనైతే దేవుళ్ళలాగా కొలవాలో, ఏ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఏ నాయకుడైతే కాపాడాలో ఆ నాయకుడే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క చావుని కోరుకుంటూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బయట ప్రైవేటు వ్యక్తులు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే అనేకమైనటువంటి చట్టాలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి దాఖలాలు మనం చాలా చూసాం. కానీ ఇక్కడ ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది, మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుంది. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటం ద్వారా చాలా పారదర్శకంగా ఉంటుందని ఒక ముసుగేసి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో తనకి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఈ మద్యం కుంభకోణాన్ని ఒక నేర వ్యూహంగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అందుకనే మద్యం కుంభకోణానికి నేర సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సిట్టు తెలిసినటువంటి అనేక రకాల విషయాల్లో సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని, అసలు నేరస్తుడు తాడేపల్లిలోనే ఉన్నాడని, ఈ వేల కోట్ల రూపాయలు తాడేపల్లికే చేరిని అని చెప్పేసి అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు రంగు బయటపడినటువంటి విషయాన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు వేలాది కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రజలకు సంబంధించినటువంటి మద్యానికి సంబంధించి ఎంతో కొంత మద్యం అంటేనే ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ కూడా నియమ నిబంధనలకి లోబడి
వాటిని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ధనదాహంతో ఒక మొత్తం నేర వ్యూహం చేసి దీనిని ఎవరు తయారు చేయాలి, దీన్ని ఏ విధంగా రవాణా చేయాలి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వైన్ షాపులకు చేర్చాలి, అక్కడ ఏ విధంగా డబ్బులు మాత్రమే తీసుకోవాలి, డిజిటల్ పేమెంట్స్ ఉండకూడదు, ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఏ విధంగా తాడేపల్లికి చేర్చాలి, అక్కడి నుంచి ఆ డబ్బుని వేరే విధంగా వేరే చోటుకి ఎట్లా తీసుకెళ్లాలని ఒక పక్కా ప్లాన్ చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది. వీటన్నిటి కనుక మీరు చూసుకుంటూ ఉంటే జగన్ ఒక మాట చెప్పాడంటే దాని వెనక మర్మం ఇంకొకటి ఉంటుంది. జగన్ ఒక మాట చెప్పాడంటే దానికి ఇంకో పద్ధతిలో ముందుకెళ్తాడని చాలా విషయాలు మనకు అర్థమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు పెన్షన్ని 2000 ఉన్న పెన్షన్ని నేను 3000 చేస్తాను అని చెప్పేసి స్వయంగా ప్రకటించి నేను 3000 అనలేదు, 3000కి పెంచుతూ పోతానన్నాడు. అది ఒక హిడెన్ ఎజెండా. నేను అధికారంలోకి వస్తే ఇక్కడే రాజధాని ఉంటుంది, మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు అని చెప్పేసి మాట్లాడి ఇక్కడే ఇల్లు కట్టుకొని ప్రజల్ని నమ్మించి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. నేను అధికారం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ లేదు, ఈపీఎస్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని తరుముకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. 1 కాదు 2 కాదు, అబద్ధాల పుట్ట ఒక మాట చెప్పాడు అంటే దానికి ఇంకొకటి ప్లాన్ చేసుకొని ఉంటాడనేది చాలా అర్థమవుతూ ఉంది. జులై సినిమాలో బిట్టుగాడు కనుక ఒక క్రైమ్ చేయటానికి ఒక పద్ధతిని చెప్పి అతను వేరే పద్ధతిలో క్రైమ్ చేసి ఎవరికి కూడా తెలియకుండా డబ్బులు దొంగిలించడానికి ప్లాన్ చేస్తాడో ఆంధ్రప్రదేశ్ కిట్టుగాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకనే ప్రజలు మొత్తం ఈ కిట్టుని శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పాపానికి ప్రాయచిత్తం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసింది మహాపాపం. అనేక విషయాల్లో పాపం చేశాడు. ప్రజల్ని వంచే విషయంలో, హామీలు అమలు చేయకుండా ఉండేటువంటి విషయంలో, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత దోచుకునేటువంటి విషయాల్లో, వెంకటేశ్వర స్వామిని అవమానించినటువంటి విషయాల్లో, అనేక విషయాల్లో చాలా రకాల పాపాలు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజలైతే నమ్మి అధికారం ఇచ్చారో ఆ ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి మహాపాపాన్ని ఆయన కూడబెట్టుకున్నాడనేది మద్యం కుంభకోణంలో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ రోజు మేము అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి చూసాం. జనరల్గా ఇందాక నేను చెప్పినట్టే మద్యంలో ఆల్కహాల్ ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్లాన్ తోటి మద్యంలో దాదాపుగా మొత్తం కల్తీ విషయాల్ని నింపినటువంటి పరిస్థితి ఉంది. పెరోగలాల్ డైఎథైల్ టాలెట్ అనేది, ఐసోపులేట్ యాసిడ్ అనేది తీవ్రమైనటువంటి విష పదార్థాలు. ఈ 2 పదార్థాలని మద్యంలో పెట్టి ఇమ్మీడియట్గా కిక్కొచ్చేటట్టు చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశాడు. దాదాపుగా 30,000 మంది కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్కి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చిన దానిలో భాగస్వాములైనటువంటి వాళ్ళు 30,000 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ప్రభుత్వమే ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి బలవంతంగా తాపించి ఆ డబ్బుల మొత్తాన్ని గల్లాపెట్లో వేసుకునేటువంటి పరిస్థితి కోసం 30,000 మంది చనిపోయినట్టుగా లెక్కలు చెబుతూ ఉన్నాయి. దాదాపు 35 లక్షల మందికి అనారోగ్యాలు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి జబ్బులు వచ్చి అనారోగ్యాల పాలై వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా చింద్రమైనటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా పోగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు. 1000 కోట్లు పోగేసుకొని ఈ 1000 కోట్ల రూపాయలతోటి బంగారం కొనడం, రియల్ ఎస్టేట్లు చేయటం, సినిమాలు తీయటం. సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు వ్యాపారాల కోసం
తల్లిని చెల్లిని వాళ్ళకి రాసిచ్చినటువంటి అగ్రిమెంట్లు కూడా క్యాన్సిల్ చేస్తావనే విషయం తెలుసు. కానీ ఎంత దారుణంగా నువ్వు డబ్బుని సంపాదించి ఆ డబ్బుతోటి సినిమాలు తీయటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, బంగారం కొనుగోలు చేయటం, నీ వాళ్ళ చేత చేయించడం కోసం ఇంతమంది అనారోగ్యాలు పాలు చేసేవంటే నువ్వు ఎంత క్రూరమైనటువంటి వ్యక్తివో అర్థమవుతూ ఉంది. ఇది కాకుండా టాంజానియాలో, జింబాబ్వేలో ఈ మద్యం డబ్బులతోటి మైనింగ్ వ్యాపారాలు చేశాడు. ఇదే మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి డబ్బులతోటి దుబాయి, దక్షిణాఫ్రికాలకి షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మొత్తాన్ని కూడా రవాణా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ డబ్బుల ద్వారానే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ కిడ్నీలు అమ్ముకొని వాళ్ళకి ఏదో సంక్షేమం ఇస్తే, వాళ్ళకి వాళ్ళ అవయవాలు మొత్తం కూడా తీసేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తే ఓట్లేస్తారని వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళని అవమానం చేస్తూ ఎన్నికల్లో ఏ మద్యం ద్వారా అయితే డబ్బులు సంపాదించాడో ఆ డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి ముందుకెళ్తామని చెప్పేసి ఆలోచన చేశాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాపానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు మహాపాపం చేసావు కాబట్టి దాదాపు ఇప్పటి వరకు మద్యం కుంభకోణంలో ఎవరైతే పాత్రదారులుగా, సూత్రధారులుగా, రవాణాదారులుగా, డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళగా, ఈ డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కి పంపించే వాళ్ళగా, లేకపోతే దీనికోసం యువకులు కొంతమంది అవసరాలు ఉన్నటువంటి యువకులు మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టించారో వాళ్ళందరూ కూడా ఈరోజు జైలుకి వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నిర్మించడం, జగన్మోహన్ రెడ్డి కూలదీయటం. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని కూలదోయటం. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం కోసం సంజీవన్ లాంటి కార్యక్రమాల్ని రూపకల్పన చేయటం, చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం కోసం CMRF ద్వారా అనేకమైనటువంటి ఆర్థిక సహకారం అందించడం, చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్ని అనేకమైనటువంటి అధునాత సౌకర్యాలు తీసుకురావటం, జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి డబ్బులు సంపాదించుకోవటం, నమ్మినటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని జైలుకు పంపించడం, అధికారుల్ని జైలుకు పంపించడం, చదువుకున్నటువంటి యువకుల్ని జైలుకు పంపించడం. అందుకనే దాదాపు 52 మంది ఉంటే దాంట్లో వాసుదేవరెడ్డి దగ్గర నుంచి, కసిరెడ్డి రాజు దగ్గర నుంచి, రాజిరెడ్డి దగ్గర నుంచి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి, ఇట్లాగా కారుమూరు దగ్గర నుంచి అనేక మంది ఈరోజు జైలు పాలయ్యారు. ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గొప్ప నాయకుడుగా అని అనుకున్నాడో వాళ్ళందరినీ కూడా క్రైమ్లోకి దింపాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరి చేత నేరాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ చుట్టూ కొఠారిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం అంటే వాస్తవానికి ఈ రవాణా ద్వారా అనేక కోట్ల రూపాయలు తప్పుడు పద్ధతిలో రవాణా ద్వారా కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఏదైతే మద్యం తయారవుతుందో అక్కడి నుంచి ఈ షాపులకి రావడానికి దాదాపుగా ఈ రవాణా టెండర్లు మొత్తం కూడా ఎవరైతే జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్నాడో జాయింట్ కలెక్టరు టెండర్లు వేసి ఆ టెండర్ల ద్వారా కొద్ది మొత్తాన్ని డబ్బులు కేటాయించి వాటిని సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానిని జాయింట్ కలెక్టర్లు ఏదైతే రవాణా చేసేటువంటి అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉందో దాన్ని కూడా పక్కన పడేసి కార్పొరేషన్ ఎండీగా ఎక్కడి నుంచో ఒక అతన్ని తీసుకొచ్చి ఈ సెక్షన్లో అనుభవం లేని అతన్ని తీసుకొచ్చి దానిలో పెట్టినటువంటి వాసుదేవరెడ్డి ఉన్నాడో అతనికి అప్పజెప్పటం, అతను ఈ రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెంచి వాళ్ళ కంపెనీలో ఒక కంపెనీ అయినటువంటి సింగమా కంపెనీ సంస్థకి ఈ రవాణా మొత్తం కూడా ఇచ్చేసి అటు డబ్బులు కూడా కూడబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక పాపాల్లో ఇది మహాపాపం. దాదాపు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కమిషన్లో తీసుకున్నటువంటి డబ్బులు దాదాపు 4,000 కోట్లుగా 3,500 కోట్ల పైబడిగా అర్థమవుతూ ఉంది. 70,000 మంది పైగా అనారోగ్యాలు పాడు చేసుకున్నారు, 30,000 మంది పైగా చనిపోయినట్టు అర్థమవుతూ ఉంది. దీనిలో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.
వీటన్నిటిని కూడా వీటి మొత్తానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి వైపు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యాన్ని ఇందాక నేను చెప్పినటువంటి విష పదార్థాలతోటి ఏదైతే పెరోగలాల్ డైలైట్ని అయితే ఐసోసెలైడ్ ఐసోప్లింక్ యాసిడ్ని ఏదైతే ఉందో వాటితోటి తయారయ్యే మద్యం బ్రాండ్లన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదోలినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మొత్తం ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకే దాదాపు 3,396 మద్యం షాపులకి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఎన్నికల్లో ఏదైతే గీత కార్మికులకు గీత కుటుంబాలకు కళ్ళు గీసేటువంటి కుటుంబాలకు మద్యం దుకాణాలు ఇస్తామని చెప్పారో దానిలో మొత్తం కేటాయించినటువంటి మద్యం షాపుల్లో 10% మద్యం షాపులు అంటే 340 మద్యం షాపుల్ని ఈరోజు కళ్ళు గీసేటువంటి గీత కార్మికులకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా అక్కడ డిజిటల్ మనీ డిజిటల్ మనీ విధానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మద్యం తయారు చేసే దగ్గర నుంచి మద్యం సరఫరా అయ్యేదాకా ఒక ట్రాక్ పద్ధతిలో ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండేటట్టు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా వెలికితీస్తాం. ఈ మద్యం కుంభకోణంలో నేర వ్యూహంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అరెస్టు కాక తప్పదు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో చేసినటువంటి మహాపాపానికి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసిన దానికి ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.